హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ టాక్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అయితే మల్టిప్లికేషన్ విత్ 9. 9తో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయొచ్చు. యాక్చువల్గా 9 అనేది చాలా బిగ్ నెంబర్ అనుకుంటాము, చాలా కష్టంగా ఉంటుంది. 9 రేపు కష్టం. 9తో మల్టిప్లికేషన్ చేయాలంటే చాలా కష్టంగా అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అది ఏం లేదు, చిన్న లాజిక్ మనం పట్టుకున్నట్లయితే 9తో మల్టిప్లికేషన్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ బేసిక్గా మనం 9 టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే, ఫస్ట్ టేబుల్ మనం చూసుకున్నట్లయితే 9 1 సార్ 9, 9 2 సార్ 18, 9 3 సార్ 27. ఇవన్నీ జనరల్ గా అందరూ మనం బైహార్ట్ చేస్తుంటాం. దీనికి చిన్న లాజిక్ ఉంది. 9th టేబుల్ ఎప్పుడు కూడా 0 నుంచి 9 వరకు నెంబర్స్ మనం కంటిన్యూగా వేసుకుని వెళ్ళిపోయినట్లయితే ఒకసారి చూడండి. సో 0 వేయండి. 1 2 3 4 5 6 7 8 9. 0 నుంచి 1 2 3 4 5 6 అలా 9 వరకు వేయండి. కింద నుంచి సేమ్ అదే విధంగా 0 నుంచి వేసుకుని వెళ్ళండి, లేదా పై నుంచి 9 to 8 9 to 1 వరకు రాసుకోవడానికి చూడండి. 0 నుంచి రాస్తాను. 0 1 2 3 4 5 6 7 8 9 9 1 సార్ 9 9 2 సార్ 18 9 3 సార్ 27 9 4 సార్ 36 9 5 సార్ 45 9 6 సార్ 54 9 7 సార్ 63 9 8 సార్ 72 9 9 సార్ 81 9 10 సార్ 90. సో ఇక్కడ అన్నట్లో కామన్ గా లాజిక్ మీరు చూసుకున్నట్లయితే ఈ 9 టేబుల్లో మీరు టోటల్ సమ్ ఎప్పుడు సరే కౌంట్ చేసినట్లయితే 9 వస్తుంది. 0 + 9 టోటల్ 9. 1 + 8 టోటల్ 9. 27 టోటల్ 9. 36 3 + 6 9. 4 45 4 + 5 9. అదేవిధంగా మీరు టోటల్ అన్ని చూసినట్లయితే టోటల్ 9 వస్తుంది. ఈ టోటల్ 9 రావడం అనేది ఈ 9th టేబుల్ ఉన్నటువంటి చిన్న లాజిక్. దీన్ని బేస్ చూసుకుని మనం 9తో అంటే 99 into 12, 99 into 25, 99 into 45, 99 into 98, ఎనీథింగ్, లేదా 3 digits తో ఉన్నటువంటి 99 999 999. సో ఈ విధంగా చేయించాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం 12 into 99 అంటే ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మీరు అలాగే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినట్టయితే దాని లాజిక్ చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 12 into 99 మీరు చూసినట్లయితే చిన్న లాజిక్ చూడండి. 12కి 1 తగ్గించండి, 1 తగ్గిస్తే 11. నెక్స్ట్ ఈ 2 digits ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 digits ని మీరు ఏ విధంగా నోట్ చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి. ఈ 1కి ఎంత కలిపితే 9 వస్తుంది అనేది రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ 1కి ఎంత కలిపితే 9 వస్తుంది అనే లాజిక్ పట్టాలి మీరు. సో 9 రావాలంటే ఈ 1కి 9 రావాలంటే 8 యాడ్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ 8 అనేది యాడ్ చేయండి. అయింది. రెండోది చూడండి, ఈ 1కి ఎంత యాడ్ చేస్తే టోటల్ అనేది 9 వస్తుంది. అంటే టోటల్ 9 కావాలి. మీకు ఇందాక పాయింట్ చెప్పాను కదా, టోటల్ 9 కావడమే 9th టేబుల్లో ఉన్నటువంటి లాజిక్. ఈ 1కి 8 యాడ్ చేస్తే 9 వస్తుంది టోటల్. ఈ 1కి సేమ్ 8 యాడ్ చేస్తే టోటల్ అనేది 9 వస్తుంది. సో 12 into 99 దాని యొక్క ఆన్సర్ 1188. అవునో కాదో మనం ఒకసారి చూద్దాం. 12 into 99. 2 9s are 18. 8 1 1 9s are 9. 9 2s are 18. 18 plus 9 plus 18 27. 27 plus 1 28. 8 2 9 1s are 9. ఆ 9కి 2 యాడ్ చేయండి. 9 plus 11 1188. సరిపోతుంది కదా. మీరు ఈ విధంగా చేసిన డబుల్ వన్ డబుల్ ఎయిట్ వస్తుంది. మీరు నార్మల్ మొదలు డిస్కస్ మెథడ్లో మీరు చెక్ చేసుకున్న 1188 అనేది ఆన్సరింగ్ వస్తుంది. ఇంకా 2 ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 24 into 99. ఇక్కడ మీరు చిన్న అబ్జర్వ్ చేస్తున్నట్టే 2 digits
99 అనేది ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ 2 డిజిట్స్ ఉంది. సో అలా వచ్చినట్లయితే మనకి లాజిక్ అనేది ఆల్మోస్ట్ అన్నట్టు కూడా అప్లై అవుతుంది. 24 ఇంకా దానికి 1 తగ్గించండి, సబ్ట్రాక్ట్ చేయండి 1. సో 23కి 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 24కి 1 సబ్ట్రాక్ట్ చేసి 23. సేమ్ ఇక్కడ రెండాటికి టోటల్ 9 వచ్చే విధంగా ప్లాన్ చేయండి. ఎంత యాడ్ చేస్తే 9 వస్తుందంటే 7 ఇక్కడ పెడితే 9 వస్తుంది. అదేవిధంగా 3కి ఇక్కడ 6 పెట్టినట్లయితే 3 + 6 9 అవుతుంది. ఆన్సర్ 2376 అనేది ఆన్సర్ అవుతుంది. సేమ్ అట్ ది సేమ్ టైం ఈ విధంగా మనం 63 ఇంటూ 99 63 ఇంటూ 99 ఇప్పుడు ప్రయత్నం చేస్తాను చూడండి. సేమ్ లాజిక్ ప్రకారం దీనికి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 60 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 62. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ మనం ఏ విధంగా రాయాలంటే 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది టోటల్. 63 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఓకే. 2కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది. 2కి 7 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో 63 ఇంటూ 99 ఆన్సర్ అనేది 6237 అవుతుంది. అదేవిధంగా 97 ఇంటూ 99 చూసుకున్నట్లయితే ఏం చెప్పండి, 97కి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 97 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయి అంటే 2 డిజిట్స్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ 2 డిజిట్స్ రావాలన్నమాట. 9కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుందంటే 0 యాడ్ చేస్తే 9 వస్తుంది. 0 యాడ్ 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుందంటే 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 603 అనేది ఇక్కడ ఆన్సర్. అదేవిధంగా 80s లో చూసుకున్నట్లయితే 87 ఇంటూ 99 చేద్దాం. సేమ్ లాజిక్ అప్లై చేయండి. 87 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 87 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే -1 చేస్తుంది, 86 అవుతుంది. నెక్స్ట్ 2 డిజిట్స్ ఏం రావాలంటే ఈ 8కి ఎంత యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. ఈ 6కి ఎంత యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. 8కి 1 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. ఈ 6కి 3 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. సో 87 ఇంటూ 99 అనేది ఆన్సర్ ఎంత అవుతుందంటే 8613 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా 70లో చెక్ ప్రయత్నం చేస్తాను. 75 ఇంటూ 99 చూసుకున్నట్లయితే సేమ్ లాజిక్ అని అప్లై చేయండి. 75లో 1 సబ్ట్రాక్ట్ చేయండి, 74. నెక్స్ట్ 2 డిజిట్స్ మనం ఏం నోట్ చేయాలంటే 74కి ఎంత యాడ్ చేస్తే టోటల్ 9, అదేవిధంగా 4కి ఎంత యాడ్ చేస్తే టోటల్ 9. 7కి మీరు 2 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. ఈ 4కి 5 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చి 7425. ఈ విధంగా మీరు అనేక సమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 డిజిట్స్ చెప్పడం జరిగింది కదా, ఇప్పుడు 3 డిజిట్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు 3 డిజిట్స్ నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ 999. సో ఇక్కడ కూడా సేమ్ 1 2 3 ఈ 3 డిజిట్స్ ఉంది, అది కూడా 3 డిజిట్స్ ఉంది. కాకపోతే 329 ఉంది. సేమ్ ఇందాక మనం 2 డిజిట్స్లో ఏ ప్యాటర్న్ తీసుకున్నాం సేమ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ అప్లై చేయండి. 786 దీంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, చేసినట్లయితే 785. ఓకే. నెక్స్ట్ 3 డిజిట్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 3 నెంబర్స్ వస్తాయి అనమాట. ఆ నెంబర్స్ ఏంటనేది మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇందాక చెప్పిన ప్యాటర్న్లే. 7కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 8కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది. 7కి 2 యాడ్ చేసినట్లయితే దాని టోటల్ 9 అనేది అవుతుంది. 8కి 1 అనేది యాడ్ చేసినట్లయితే దాని యొక్క టోటల్ 9 అవుతుంది. అదేవిధంగా 5కి 4 యాడ్ చేసినట్లయితే టోటల్ 9. సో ఇక్కడ 786 ఇంటూ 999 మీకు సమ్ టోటల్ ఎంత అవుతుందంటే 786 ఇంటూ 999 టోటల్ మల్టిప్లికేషన్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 785214 అనేది అవుతుంది. సేమ్ ప్యాటర్న్ దగ్గర కూడా మీరు అప్లై చేయండి మిత్రులారా.
639 ఇంటూ 999 సేమ్ ప్యాటర్న్ అప్లై చేయండి. చెప్పండి ఏమొస్తుందో. 639 నుంచి మనం ఏం చేయాలి? -1 సబ్ట్రాక్ట్ చేయాలి. -1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 638. నెక్స్ట్ మనకి ఏ డిజిట్స్ కావాలి? ఒక 3 డిజిట్స్ కావాలి. 1 2 3 డిజిట్స్ కావాలి. అంటే ఇక్కడ 3 డిజిట్స్ నెంబర్ కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సేమ్ ప్యాటర్న్ లో 6 కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 3 కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 8 కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది. 6 కి 3 యాడ్ చేసినట్లయితే 9 వస్తుంది. 3 కి ఎంత యాడ్ చేస్తే 6 యాడ్ చేసినట్లయితే 9 వస్తుంది. 8 కి 1 యాడ్ చేసినట్లయితే 9 వస్తుంది. 639 ఇంటూ 999 యొక్క టోటల్ మల్టిప్లికేషన్ యొక్క వాల్యూ 638,361 ఇది అవుతుంది. అదేవిధంగా మనం 478,999 ఇచ్చినట్లయితే చెప్పండి మిత్రులారా, దీంట్లోంచి మనం ఏం చేయాలి? -1 సబ్ట్రాక్ట్ చేయండి. -1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 477. నెక్స్ట్ మనకి 3 డిజిట్స్ కావాలి, ఎందుకంటే 3 డిజిట్స్ నెంబర్ కాబట్టి 4 కి ఎంత యాడ్ చేయాలి, అదేవిధంగా 7 కి ఎంత యాడ్ చేయాలి, అదేవిధంగా మనకి 7 కి ఎంత యాడ్ చేయాలి. చూసుకున్నట్లయితే 4 కి 5 యాడ్ చేస్తే మీకు టోటల్ 9 అవుతుంది. 7 కి 2 యాడ్ చేసినట్లయితే 9 అవుతుంది. మళ్ళా 7 కి 2 యాడ్ చేసినట్లయితే 9 అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ వచ్చి 4775222. మీరు ఈ ప్యాటర్న్ లో కాకుండా మామూలుగా ఓవరాల్ గా అంతా కూడా చేయాలంటే పెద్ద లెంతీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. కాబట్టి ఇటువంటి లాజిక్ మీరు ఎప్పుడు కూడా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, గుర్తు పెట్టుకుంటూ ఉండండి. సేమ్ 512 అనేది కూడా సేమ్ చూడండి. 512 చూసినట్లయితే దీంట్లోంచి మళ్ళీ -1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 511. నెక్స్ట్ మళ్ళీ 3 డిజిట్స్ కాబట్టి 5 కి ఎంత యాడ్ చేయాలి? 5 కి 4 యాడ్ చేయాలి, 9 అవుతుంది. 1 కి 8 యాడ్ చేయాలి, 9 అవుతుంది. సేమ్ ఇదే 1 కూడా 8 యాడ్ చేయాలి, 9 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 51148. ఈ విధంగా 4 డిజిట్స్ లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయించాలని మనం ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తాను. 4 డిజిట్స్ లో 9s ఉన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్. ఈ టోటల్ నుంచి మనం -1 సబ్ట్రాక్ట్ చేయండి. 1 2 3 4 నుంచి 1 తీసుకెళ్తే 1 2 3 3. మళ్ళీ మనకి 4 డిజిట్స్ నెంబర్ కావాలి. ఆ 4 డిజిట్స్ నెంబర్ అనేది ఏ విధంగా వస్తుంది? 1 కి ఎంత యాడ్ చేస్తే 9, 2 కి ఎంత యాడ్ చేస్తే 9, 3 కి ఎంత యాడ్ చేస్తే 9, ఈ 3 కూడా ఎంత యాడ్ చేస్తే 9 అనేది వస్తుందో చూసుకున్నట్లయితే 1 కి 8 యాడ్ చేసినట్లయితే 9 అవుతుంది. 2 కి 7 యాడ్ చేస్తే 9 అవుతుంది. 3 కి 6 యాడ్ చేస్తే 9 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 కూడా 6 యాడ్ చేస్తే 9 అవుతుంది. టోటల్ ఫైనల్ ఆన్సర్ వచ్చి మీకు 1 2 3 3 8 7 6 6. అదే ప్యాటర్న్లో 4786 దాని యొక్క టోటల్ వాల్యూ చూసినట్లయితే మళ్ళీ సేమ్ 1 సబ్ట్రాక్ట్ చేయండి. 4785. మళ్ళీ మనకి ఇక్కడ 4 డిజిట్స్ నెంబర్ కావాలి. ఇక్కడ 4 డిజిట్స్ కాబట్టి 4 కి 5 యాడ్ చేస్తే 9 అవుతుంది. 7 కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఈ 8 కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఈ 5 కి 4 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చి 4785521. మీరు ఈ ప్యాటర్న్లో కాకుండా ఓవర్గా ఎంత మీరు మల్టిప్లై చేయాలంటే టైం అంతా కూడా మీకు కిల్ అవుతుంది. 2 into 99 ఏ విధంగా చేయాలి? 7 into 99, 9 into 99, 24 into 999, 78 into 999. ఇక్కడ 3 డిజిట్సే ఉన్నాయి కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ 1 డిజిట్ ఉంది. 1 డిజిట్ని మీరు 2 డిజిట్స్ కింద కన్వర్ట్ చేయండి. సో దీన్ని నేను ఏ విధంగా రాస్తానంటే 02 into 99 కింద రాయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్లో 02 నుంచి -1 సబ్ట్రాక్ట్ చేయండి, 01 అవుతుంది. నెక్స్ట్ మనకి 2 డిజిట్స్ కావాలి కాబట్టి ఈ 0కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుందంటే 9 మాత్రం యాడ్ చేయాలి. అదేవిధంగా ఈ 1కి 8 యాడ్ చేస్తే 9 అవుతుంది. 2 into 99 ఫైనల్ ఆన్సర్ వచ్చి 198 అనేది మీకు ఫైనల్ ఆన్సర్.
సేమ్ 7 × 999 చూసుకున్నట్లయితే 7ని మీరు 07 కింద కన్వర్ట్ చేసుకోండి ఇంటూ 99. సేమ్ ప్యాటర్న్లో ఈ 7లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, చేస్తే 06 అవుతుంది. 2 డిజిట్స్ నెంబర్ కాబట్టి 2 డిజిట్స్ పెట్టుకోవాలి. సో 0కి 9 రావాలంటే 9 యాడ్ చేయాలి. 6కి 9 రావాలంటే 3 యాడ్ చేయాలి. 7 × 99 యొక్క ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందంటే 693 అనేది అవుతుంది. ఇక్కడ 9 × 99 నేను 09 కింద రాస్తాను, కన్వర్ట్ చేశాను ఇంటూ 99 చేయడం జరిగింది. 9 × 99ని 09 × 99 కింద రాయండి. దీంట్లోంచి -1 సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు 08 అవుతుంది. నెక్స్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ వచ్చి 0కి 9 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. 8కి 1 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చి 891 అనేది మీకు ఫైనల్ ఆన్సర్. సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 డిజిట్స్ని 3 డిజిట్స్ని కన్వర్ట్ చేయండి. ఫస్ట్ 0 పెట్టండి, 024 × 999 సేమ్ ప్యాటర్న్లో. సో దీని నుంచి -1 సబ్ట్రాక్ట్ చేయండి, 023 అవుతుంది. సేమ్ ప్యాటర్న్లో మళ్ళీ ఇక్కడ 3 డిజిట్స్ నెంబర్ కాబట్టి 3 వస్తుంది. 0కి అంత యాడ్ చేస్తే 9 అంటే 9 యాడ్ చేయాలి. 2కి 7 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. ఈ 3కి 6 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి 23976. సేమ్ అదే ప్యాటర్న్లో 78 × 999. 78ని 3 డిజిట్స్ నెంబర్కి కన్వర్ట్ చేయండి, 078 × 999. దీంట్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు ఫైనల్గా 077. మనకి ఇక్కడ 3 డిజిట్స్ కావాలి. ఆ 3 డిజిట్స్ ఎలా తీసుకోవాలంటే ఈ 0కి అంత యాడ్ చేస్తే 9 అంటే 9 యాడ్ చేయాలి. 7 9 అవ్వాలంటే 2 యాడ్ చేయాలి. ఈ 7 9 అవ్వాలంటే 2 యాడ్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 77922 అనేది అవుతుంది మిత్రులారా. ఈ మల్టిప్లికేషన్ విత్ 9లో మనం అన్ని కూర్చొని మిత్రులారా లాస్ట్ ఫైనల్గా ఈ చిన్న ట్రిక్ చెప్పేసి ఈ చాప్టర్ ఇక్కడతో క్లోజ్ చేస్తాను. ఇలాంటివి మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి అది ఎప్పుడు 9తో డిజిట్స్తో కన్ఫ్యూషన్ సరే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయినట్టు మీ బ్రెయిన్ ట్యూన్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ మాత్రమే మిమ్మల్ని అలా నిలబెట్టవుతుంది. ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్లో 71 నుంచి 1 తీస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తాను 70. ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి నెక్స్ట్ మనకు 2 డిజిట్స్ కావాలి. 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. 0కి 9 యాడ్ చేస్తే 9 అవుతుంది. 71 × 99 ఆన్సర్ ఎంత అవుతుందంటే 7029 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ ఎంత ఉన్నాయంటే 2 డిజిట్సే ఉన్నాయి. దీన్ని మీరు 0 ముందు తగిలించి 3 డిజిట్స్ని కన్వర్ట్ చేసుకోండి. సేమ్ ప్యాటర్న్లో 71లో 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 070. 3 డిజిట్స్ కాబట్టి మనకి 3 డిజిట్స్ రావాలి. ఈ 0కి 9 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. 7కి 2 యాడ్ చేస్తే టోటల్ 9 అవుతుంది. ఇక్కడ 0కి 9 యాడ్ చేస్తే టోటల్ 9. 71 × 999 ఒక టోటల్ ఆన్సర్ వచ్చి 70929 అనేది అవుతుంది. అదేవిధంగా 71 × 9999 ఈ 71ని 4 డిజిట్స్కి కన్వర్ట్ చేసుకోండి, అంటే ముందు 2 జీరోస్ పెట్టాలి. సేమ్ ప్యాటర్న్లో ఈ టోటల్ నుంచి -1 సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 0071 అంటే 7 1 సబ్ట్రాక్ట్ చేస్తే 70. మనకి 4 డిజిట్స్ కాబట్టి 4 1 2 3 4. ఈ 0కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుందంటే 9 యాడ్ చేయాలి. ఈ 0కి 9 అవ్వాలంటే 9 యాడ్ చేయాలి. ఈ 7కి 2 యాడ్ చేయండి, అప్పుడు 9 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 0 ఉంది, ఈ 0కి 9 యాడ్ చేస్తే టోటల్ 9. సో ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందంటే 70929 అనమాట. 71 × 999 అంటే 70999. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి మీరు ఆల్రెడీ 2 డిజిట్సే ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ముందు మీరు 3 జీరోస్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 5 డిజిట్స్ అవుతుంది, ఇక్కడ 5 డిజిట్స్ అవుతుంది.
దాన్ని ఫైనల్గా దీంట్లోంచి మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 0 0 0 71 కాబట్టి 70 అవుతుంది. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 డిజిట్స్ అనేవి మనకు రావాలి. దాన్ని ఏ విధంగా చేయాలంటే ఈ 0కి ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 9 వస్తుందంటే 9 యాడ్ చేయాలి. సేమ్ ఈ 0కి 9 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఈ 0కి 9 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఫైనల్గా లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నట్లయితే 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇక మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0కి మీరు 9 యాడ్ చేస్తే టోటల్గా 9 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ 7099929 అనేది ఈ ట్రిక్ ఆల్మోస్ట్ అన్నింటికి కూడా అప్లై అవుతుంది. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. వాళ్ళ కొత్త వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు మీ అందరి కోసం నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.